ప్రైజ్ ద లార్డ్. ఆలోచనలు యవనస్తుని చాలా పీడిస్తూ ఉంటాయి. అయితే నేను ఆలోచనలు వదిలేయాలి అనుకున్నప్పుడు వాటిని వదిలేసేంత శక్తి ఉండదు. అట్లని ఆలోచనని సాల్వ్ చేసుకోవాలి అన్నంత బలము వారికి ఉండదు. మొత్తానికి ఆలోచనలతో నలిగి వేసారిపోతూ ఉంటారు. ఈ యొక్క ఆలోచనలు మనము ఎట్లయినా మన నుంచి తొలగించుకొని జయ జీవితంలో బ్రతకాలి అంటే వారి ప్రాయము వారి యొక్క బలహీనత వైపుకే తిప్పుతుంది, కానీ దాన్ని ఎదిరించలేరు. కనుక దేవుడి యొక్క సన్నిధిలో చింతించి మురడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేరు. చింత యావత్తు నా మీద మోపండి అని దేవుడు చెప్పాడు. అయితే దేవుని మీద మోపడానికి భక్తి భావన వారికి ఆ ప్రాయంలో చులకననిపిస్తుంది. కానీ ఒకసారి నీ మార్గములు నాకు అప్పగించుము, అప్పుడు నీ త్రోవలు సరళం చేస్తాడు అని చెప్పే దేవుని వైపు విశ్వాసం ఉంచి ఇటువైపు తిరిగి ఆలోచనలను ఎదిరించలేరు, అటువైపు తిరిగి ఆలోచనని సాల్వ్ చేసుకోలేరు. కాబట్టి అప్పగించి దానికి కావలసిందంత విశ్వాసం. దేవుడికి నా ఆలోచన అప్పగించి నేను ప్రేయర్ చేస్తే గాడ్ నాకు మేలు చేస్తాడు అని ఎప్పుడు నమ్మి ఒక చిన్న ప్రార్థన మన బలహీనతలలో పీడించబడుతున్న అనాలోచన ఎదిరించడానికి, ప్రభువా నీ బిడ్డగా నన్ను పరిశుద్ధపరచు చిన్న ప్రార్థన చేస్తే దేవుడి నడిపింపు తెలియకుండానే మన మార్గాలలో ఉంటున్న బలహీనతలను మనకు విడుదల కలిగిస్తుంది. ఆ బలహీనతలో ముఖ్యంగా అనాలోచన. నిజమే, అనాలోచనలు వస్తున్నప్పుడు నాకే ఎందుకు ఇంత అనాలోచనలు, ఎక్కువగా థాట్స్ని వేధించి నేను పీడించబడుతున్నానన్నది వచ్చినందుకు సమస్య కాదు, ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నప్పుడే అది సమస్యగా మారుతుంది. ఒకసారి మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి మరి ఒక్కసారి ఒక చిన్న ప్రేయర్ చేసి మీ పనుల్లో ఉండండి. దేవుడి కృప మీకు తోడై ఉండి ఆలోచన జయించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.